తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలోకి మూడో విడతకు సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు 3 గంటల సమయం నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ని ఎకరాల రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక నిన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని చాలామంది అయితే ఇక్కడ కామెంట్ అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతుల ఖాతాల్లోకి ఏ జిల్లాలో రైతుల ఖాతాల్లోకి రేపు అనగా ఈ తారీఖు నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులను రేపు జమ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఈ 3 విడతల్లో మొదటి విడత డబ్బులు జమ కాని వారు ఉన్నారు, రెండో విడత డబ్బులు జమ కాని వారు ఉన్నారు, ఈ మూడో విడత డబ్బులు కూడా జమ కానటువంటి చాలామంది రైతులు అయితే ఉన్నారు. 3 విడతలకు సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాలలో ఎప్పుడు జమ అవుతాయి, ఏ తేదీన జమ అవుతాయి, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక నిన్న కూడా ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది నిన్న జమ అయ్యాయో కూడా మీకు ఈ వీడియోలో సమాచారాన్ని నేనైతే స్పష్టంగా తెలియజేయడానికైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని కూడా జమ చేయబోతున్నారు. ఇక ఆ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారన్న వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదే రీతిలో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా 3వ సీజన్ అంటే యాసంగి సీజన్ 3వ విడత పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను రేపు ఏ జిల్లాలో జమ చేస్తున్నారు అన్నదానిపై మంచి అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి 74 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడో విడత రైతు భరోసా డబ్బులు 36,000 రూపాయలను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఏదైతే 5 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మొన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొన్నటి వరకు రాష్ట్రంలో రెండో విడత డబ్బులను పంపిణీ చేసిన ప్రభుత్వం ఇక మొదటి విడత రెండో విడత డబ్బులు కూడా జమ కానటువంటి రైతులకి ఈ మూడో విడతల్లో రానటువంటి డబ్బులను కూడా కలుపుకొని రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే డబ్బులను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ డబ్బులు నేరుగా జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే రైతులందరూ కూడా వారి వారి బ్యాంక్ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలని వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి రైతులు ఉన్నారో సో తప్పకుండా మరొకసారి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేవి చేయించుకొని ఉండాలి. ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ రోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.